హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం మ్యాచ్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ముంబై ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే టీమిండియా స్టార్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అయ్యాడు. ఇంజరీ నుంచి ఇంకా కోలుకోలేదు కనుక మొదట 3-4 మ్యాచ్లకి జస్ప్రీత్ బుమ్రా మిస్ అయ్యే అవకాశం ఉంది. ముంబై యొక్క కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ మ్యాచ్కి మిస్ అవుతాడు. లోవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్ ఆడదు. సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించారు. ఇక మనం మ్యాచ్ డీటెయిల్స్కి వెళ్దాం. ది అల్టిమేట్ రైవల్రీ ఇన్ బిట్వీన్ ముంబై అండ్ సిఎస్కే. ఈ ఎల్ క్లాసికో మ్యాచ్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ డీటెయిల్స్ చూసుకుంటే 23 మార్చ్ నైట్ 7:30కి జరుగుతుంది చెన్నై చెపాక్ స్టేడియంలో. ఈ ప్రివ్యూలో మన ఫస్ట్ సెగ్మెంట్ చూసుకుంటే పిచ్ రిపోర్ట్. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చెపాక్ పిచ్ ఎప్పుడూ యావరేజ్ బ్యాటింగ్ ట్రాక్. బట్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే చెన్నైలో కూడా హై స్కోర్ మ్యాచెస్ చాలా చూసాం. చెన్నైలో ఎప్పుడు చేంజ్ చేయడం చాలా కష్టం. సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్లో పిచ్ చాలా స్లో అయిపోతుంది. దానివలన చేజింగ్ చేసే టీంకి చాలా కష్టం అవుతుంది. ఇంకా బౌలింగ్లో చూసుకుంటే స్పిన్నర్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ సెగ్మెంట్ ఈస్ హెడ్ టు హెడ్. ఈ రెండు టీంలు కలిసి మొత్తం 39 గేమ్స్ ఆడారు. అందులో సిఎస్కే 18 అండ్ ముంబై ఇండియన్స్ 21 మ్యాచెస్ గెలిచారు. ఇది ఇద్దరి మధ్యన ఎప్పుడు ఆ క్లోజెస్ట్ రైవల్రీ ఉంటూనే ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చూస్తే చెన్నైలో మొత్తం 9 మ్యాచ్లు ఆడాయి ఈ రెండు టీంలు. అందులో ముంబై ఇండియన్స్ 6 టైమ్స్ అండ్ సిఎస్కే 3 టైమ్స్ గెలిచింది. ఇది ముంబై ఇండియన్స్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా థర్డ్ సెగ్మెంట్లో ప్లేయింగ్ 11. ముందుగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఎంఐ ఓపెనర్స్గా ముంబైకా రాజా రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ని ఆడిపించే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్కి కెప్టెన్గా స్కై ఉంటాడు. తిలక్ వర్మ, రాబిన్ మింజ్, నమన్ ధీర్, అర్జున్ టెండూల్కర్, మిచెల్ శాంట్నర్, కరణ్ శర్మ, దీపక్ చహార్, ట్రెంట్ బౌల్ట్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా విల్ జాక్సన్ తెచ్చే అవకాశం ఉంది. ఇది ముంబై యొక్క ప్లేయింగ్ 11. ఇంకా సిఎస్కే విషయానికి వస్తే ఈసారి ఓపెనింగ్ విషయంలో కొన్ని చేంజెస్ చేయొచ్చు. బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ అయిన రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఉండడంతో పాటు ఈసారి కొత్తగా రుతురాజ్ గైక్వాడ్తో రచిన్ రవీంద్ర కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, శివం డూబే, దీపక్ హూడా, శామ్ కరణ్, మహేందర్ సింగ్ ధోని, రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ మషిపతి రాణా. ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీద్ అహ్మద్ని తెచ్చే ఛాన్స్ ఉంది. సిఎస్కే 3 స్పిన్నర్లతో వెళ్ళబోతుంది. రచిన్ రవీంద్ర కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉంటే టోటల్ 4 స్పిన్నర్స్తో చెపాక్ స్టేడియంలో ఈ 4 బ్యాటర్లకి కష్టపెట్టే అవకాశం ఉంది. ఇంకా ఎక్స్పెక్టర్ గురించి చూసుకుంటే ముంబై ఇండియన్స్ ట్రెంట్ బౌల్ట్. సిఎస్కే ఓపెనర్స్ చాలా సాలిడ్ ఓపెనర్స్. వాళ్ళని ఫస్ట్ 5 ఓవర్స్లో వికెట్ తీయకపోతే వాళ్ళు లాస్ట్ వరకు ఆడి మ్యాచ్ని ఈజీగా గెలిపిస్తారు. అందుకే ట్రెంట్ బౌల్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ది ఎంఐ. సిఎస్కేలో ఎక్స్పెక్టర్ చూసుకుంటే నూర్ అహ్మద్. ఒక్కసారి నూర్ అహ్మద్ సిఎస్కే పిచ్లో సెట్ అయితే అతను ఆపడం చాలా కష్టం. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ ప్రిడిక్షన్. ఈ రెండు ప్లేయింగ్ 11 కంపేర్ చేస్తూ చూశాక సిఎస్కే చాలా అడ్వాంటేజ్ ఉంది. ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ బౌలర్ అండ్ స్టార్ ఆల్రౌండర్ కెప్టెన్ మిస్ అవుతున్నాడు. ఇది చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటుంది సిఎస్కే. మ్యాచ్ కూడా చెపాకులు అవ్వడంతో సిఎస్కే స్పిన్నర్స్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా పనికొస్తుంది. అందువలన కొంచెం సిఎస్కే అడ్వాంటేజ్ ఉండడంతో ఈ మ్యాచ్ సిఎస్కే గెలిచే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.